సాధారణంగా కొన్నిసార్లు మీ మనస్సు చాలా వేగంగా పనిచేస్తుందని, మరికొన్నిసార్లు అది నెమ్మదిగా కదులుతున్నట్లు ఎందుకు అనిపిస్తుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అంటే మీ మనస్సు పూర్తిగా మీ నియంత్రణలో లేదు. అందుకే ఈరోజు మనం మాలిక్యులర్ బయాలజిస్ట్ జాన్ మెరీనా పుస్తకం బ్రెయిన్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది మీ ఆలోచన, అభ్యాసం మరియు మొత్తం జీవితాన్ని మార్చేయగలదు. 12 శక్తివంతమైన మెదడు నియమాలను తెలుసుకుందాం. మెరుగైన జ్ఞాపక శక్తి నుంచి మెరుగైన దృష్టి వరకు ఈ పుస్తకం మీ మెదడు యొక్క దాగి ఉన్న సామర్థ్యాన్ని అన్లాక్ చేస్తుంది. తద్వారా మీరు మీ మెదడును తదుపరి స్థాయికి తీసుకువెళ్ళొచ్చు. కాబట్టి శాస్త్రాన్ని సరళీకరించి మొదటి నియమంతో ప్రారంభిద్దాం. మొదటి నియమం, హ్యూమన్ బ్రెయిన్ ఎవాల్వ్డ్. డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం మనం కోతుల నుంచి మానవులుగా పరిణామం చెందాం. దీనికి బిలియన్ల సంవత్సరాలు పట్టింది. కానీ ఈ మార్పులు కేవలం భౌతికమైనవి మాత్రమే కాదు, మన మెదడు కూడా కాలంతో పాటు పరిణామం చెందింది. నిజానికి మన మెదడు మనుగడ కోసం సృష్టించబడింది. అలాగే ఇది సమస్యలను పరిష్కరించడానికి, అనూహ్య వాతావరణంలో సజీవంగా ఉండడానికి రూపొందించబడింది. మొదట మనకు లిజర్డ్ బ్రెయిన్ ఉండేది. ఇది శ్వాస వంటి ప్రాథమిక నిధులను నియంత్రించింది. తరువాత క్యాట్ బ్రెయిన్ వచ్చింది. ఇందులో ఆమ్నియోటిక్ ద్రవం ఉంది. ఇది మన భావోద్వేగాలను మరియు భయాన్ని నిర్వహిస్తుంది. ప్రమాదం ఉన్నప్పుడల్లా ఆమ్నియోటిక్ ద్రవం స్పందిస్తుంది. తద్వారా మనం మానవ మెదడులో శక్తివంతమైన భాగమైన కార్టెక్స్ను అభివృద్ధి చేశాం. ఇది సంక్లిష్టతలను అర్థం చేసుకుంటుంది. ఇక రెండవ నియమం, వ్యాయామం మెదడు శక్తిని పెంచుతుంది. కదలిక మన మెదడుకు అత్యంత ముఖ్యమైన అంశం. పరిణామ సమయంలో మన పూర్వీకులు రోజంతా కదిలేవాళ్ళు. వాళ్ళు వేటలో తిరిగేవారు. ఈ కదలిక వారి మెదడును పదునుగా ఉంచేది. నేటి కాలంలో మనం కదలకుండా ఉండడం కారణంగా మానవ మెదడుకు అవసరమైన కదలిక లభించటం లేదు. మనం వ్యాయామం చేసినప్పుడు మన మెదడు గ్లూకోజ్ మరియు ఆక్సిజన్ను పొందుతుంది. ఇది న్యూరాన్లను సజీవంగా ఉంచుతుంది, కొత్త మెదడు కణాలు సృష్టిస్తుంది. వ్యాయామం మీ న్యూరాన్లను మిరాకిల్ గ్రోత్ లాగా మారుస్తూ ఉంటాయి. ఇది హార్వర్డ్ యూనివర్సిటీ చెప్పింది. ఇక మూడవ నియమం, బాగా నిద్రపోండి, బాగా ఆలోచిస్తారు. మనం నిద్రపోయినప్పుడు మన మెదడు రోజులోని సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది, దాన్ని క్రమబద్ధీకరిస్తుంది, వాటిని చిరస్మరణీయ జ్ఞాపకాలుగా మారుస్తుంది. నిద్ర లేకుండా పనిచేస్తే మీ మెదడు నెమ్మదిస్తుంది. నిర్ణయం తీసుకునే సామర్థ్యం మరియు జ్ఞాపక శక్తి రెండూ బలహీనపడతాయి. మీరు నిద్ర లేకుండా ఉంటే మీ మెదడు యొక్క శక్తి 40% వరకు తగ్గిపోతుందట. ఇక న్యూయార్క్ డీజే పీటర్ ట్రిప్ 200 గంటలు నిద్రపోకుండా మారథాన్ రేడియో షోను నిర్వహించాడు. ఫలితంగా అతనికి మూర్ఛలు రావడం మొదలైంది. అతని మెదడు తప్పుడు చిత్రాలను, తప్పుడు సంకేతాలను ప్రాసెస్ చేయడం మొదలుపెట్టింది. సో ఇలా నిద్రలేమి అనేది మనిషికి నానా అనారోగ్యాలను తెచ్చిపెడుతుంది. ఇక నాలుగవ నియమం, ఒత్తిడికి గురైన మెదళ్ళు ఒకే విధంగా నేర్చుకోవు. మనం ఒత్తిడికి గురైనప్పుడు మన శరీరం పోరాటం స్థాయికి వెళుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి మీ మెదడులోని ముఖ్యమైన ప్రాంతాలను దెబ్బతీస్తుంది. దీర్ఘకాలిక ఒత్తిడి హిపోకాంపస్ను కుదిస్తుందని పరిశోధన చెబుతోంది. ఇది మీ జ్ఞాపక శక్తి మరియు అభ్యాస సామర్థ్యాలను నేరుగా ప్రభావితం చేస్తుంది. ఈ నష్టం దీర్ఘకాలంగా ఉంటుంది. కాబట్టి ఒత్తిడిని మేనేజ్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఒత్తిడి సమయంలో మన మెదడులోని న్యూరాన్లు సరిగ్గా పనిచేయవని, ఇది సమస్య పరిష్కారం మరియు సృజనాత్మకతను ప్రభావితం చేస్తుందని అధ్యయనం చూపిస్తుంది. ఒక ప్రసిద్ధ ప్రయోగంలో ఒక జర్మన్ షెపర్డ్ డాగ్కు విద్యుత్ షాక్ ఇవ్వబడింది. కానీ దానికి పారిపోయే అవకాశం ఉన్నప్పటికీ ఒత్తిడి దాని మెదడును చాలా దెబ్బతీస్తుంది. కాబట్టి అది సరిగ్గా స్పందించలేదు. ఇది మన మెదడుపై ఒత్తిడి యొక్క ప్రభావం. అందుకే మైండ్ఫుల్నెస్ మరియు వ్యాయామం వంటి ఒత్తిడి నిర్వహణ పద్ధతులు చాలా ముఖ్యమైనవి. ఇక నెంబర్ 5, ప్రతి మానవ మెదడు ప్రత్యేకమైంది. మనమందరం భిన్నంగా ఆలోచిస్తాం, భిన్నంగా నేర్చుకుంటాం. ఇదంతా మన మెదడు వైరింగ్ కారణంగా జరుగుతుంది. మీరు సమాచారాన్ని ప్రాసెస్ చేసే విధానం మీ వ్యక్తిగత అనుభవం మరియు అభ్యాసం ద్వారా అభివృద్ధి చెందుతుంది. మనం కొత్త అనుభవాలు మరియు నైపుణ్యాలను నేర్చుకుంటున్నప్పుడు మన న్యూరాన్లు కొత్త కనెక్షన్లను ఏర్పరుస్తాయని న్యూరో సైంటిస్టులు నిరూపించారు. ఈ ప్రక్రియను బ్రెయిన్ ప్లాస్టిసిటీ అంటారు. ఇది నిరంతరం అభివృద్ధి చెందడానికి మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది. అందుకే ప్రతి వ్యక్తి అభ్యాస సామర్థ్యం భిన్నంగా ఉంటుంది. మైకేల్ జోర్డాన్ ఉదాహరణను తీసుకోండి. అతను బాస్కెట్బాల్లో అతిపెద్ద ఛాంపియన్. కానీ అతను బాస్కెట్బాల్లో తన కెరీర్ను సంపాదించడానికి ప్రయత్నించినప్పుడు అతని మెదడు బాస్కెట్బాల్ కోసం వైర్ చేయబడింది. కానీ అతను జీవితం అటు వెళుతుందని అతను ఊహించలేదు. ఇక 6వ నియమం, మనం బోరింగ్ విషయాలపై దృష్టి పెట్టం. మన మెదడు ఆసక్తికరంగా లేదా భావోద్వేగంగా ఉండే వాటిపై మాత్రమే శ్రద్ధ చూపుతుంది. బోరింగ్ విషయాలపై దృష్టి పెట్టడం మెదడుకు ఇష్టం ఉండదు. ఎందుకంటే మన శ్రద్ధ పరిధి పరిమితం. చాలా పరధ్యానాలు ఉన్న నేటి కాలంలో ఏదైనా భావోద్వేగపరంగా, ఆకర్షణీయంగా లేదా ఉత్తేజపరంగా వాటిపై మాత్రమే మన మెదడు దృష్టి పెడుతుంది. మన శ్రద్ధ పరిధి దాదాపుగా 10 నిమిషాలు ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
ఆ తర్వాత మీరు ఆసక్తికరంగా లేదా ఆకర్షణీయంగా ఏం కనిపించకపోతే మీ మెదడు దృష్టిని కోల్పోవడం ప్రారంభిస్తుంది. మెదడు యొక్క రివార్డ్ సిస్టమ్ను సక్రియం చేయడానికి కొన్ని ఉత్తేజకరమైన లేదా భావోద్వేగ ఇన్పుట్లు అవసరం. మీరు తరగతిలో లేదా సమావేశంలో కూర్చుని ఉన్నప్పుడు మీకు ఏదైనా బోరింగ్ అనిపిస్తే 10 నిమిషాల తర్వాత మీరు స్వయంచాలకంగా జోన్ అవుట్ అవుతారు. సో ఎప్పుడూ కూడా బోరింగ్ అనే దాన్ని మీ మైండ్లోంచి తీసేయండి. ఇక నెక్స్ట్ వన్, రిపీట్తో రిమెంబర్. మీరు ఏదైనా కొత్త విషయాన్ని గుర్తుంచుకోవాల్సి వచ్చినప్పుడు దాన్ని ఒకసారి చదవడం లేదా వినడం సరిపోదు. మీ మెదడు దీర్ఘకాలిక జ్ఞాపక శక్తితో నిల్వ చేయగలిగేలా మీరేదైనా అంతరాలలో పునరావృతం చేస్తున్నప్పుడు మీ జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని అధ్యయనాలు చూపిస్తున్నాయి. న్యూరాన్లు బలమైన సంబంధాలను ఏర్పరచుకోవడానికి మీ మెదడుకు నిరంతర బహిర్గతం అవసరం. మీరు పరీక్ష కోసం ఒక అంశాన్ని గుర్తుంచుకోవాల్సి వస్తే దాన్ని ఖాళీగా ఉన్న ప్రతిసారి నెమరు వేసుకోవాలి. అలా నెమరు వేసుకోవడం మొదలు పెడితే అది మీరు మర్చిపోదామన్నా సరే మీ మెదడు నుంచి వెళ్ళిపోదు. ఇక నెక్స్ట్ వన్, దృష్టి అన్ని ఇతర ఇంద్రియాలను తొలగించుకుంటుంది. మన మెదడులో తన శక్తిలో 50% వ్యూ ప్రాసెసింగ్కే ఖర్చు చేస్తుంది. అంటే విజన్కే ఖర్చు అవుతుంది. మనం ఏదైనా చూసినప్పుడు మెదడు ఆ దృశ్యాన్ని ఒక కథలాగా మారుస్తుంది. అది జ్ఞాపక శక్తిలో బలంగా నిల్వ చేయబడుతుంది. దృష్టి అభ్యాసం సమాచారాన్ని గుర్తుంచుకోవడానికి అత్యంత శక్తివంతమైన మార్గం. కాబట్టి దృష్టిని సూపర్ సెన్స్ అని పిలుస్తారు. ఒక ప్రయోగంలో ప్రజలకు ప్రసంగం చెప్పబడింది, కానీ దృశ్యాలు లేకుండా వారు త్వరగా ఆ శక్తిని కోల్పోయారు. దృశ్యాలు జోడించినప్పుడు ప్రజలు సమాచారాన్ని మరింత సమర్థవంతంగా అర్థం చేసుకున్నారు, దాన్ని గుర్తుంచుకుంటారు. అది మన మెదడు దృశ్యాలకు ప్రాధాన్యతనిస్తుంది. అందుకే చిత్రాలు లేదా వీడియోలు మన మెదడుపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక పురుషులు మరియు స్త్రీల ఆలోచన విధానాలు భిన్నంగా ఉంటాయని మనందరికీ తెలుసు. కానీ అది పెంపకం లేదా సంస్కృతి కారణంగా మాత్రమే కాదు, వారి మెదడు నిర్మాణం మరియు పనితీరు కూడా భిన్నంగా ఉంటుందని సైన్స్ చెబుతోంది. అందుకే పురుషులు మరియు స్త్రీలలో ఒత్తిడి, భావోద్వేగాలు మరియు జ్ఞాపక శక్తి ప్రాసెస్ చేసే విధానం భిన్నంగా ఉంటాయి. ఒత్తిడి సమయంలో పురుషుల కుడి మెదడు సక్రియం అవుతుంది. ఇది తార్కికంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. అయితే మహిళల ఎడమ మెదడు సక్రియం అవుతుంది. ఇది భావోద్వేగ వివరాలను గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. అందుకే ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో పురుషులు మరియు స్త్రీల ప్రతిచర్య భిన్నంగా ఉంటుంది. మనందరం చిన్నప్పటి నుంచి ఆసక్తికరంగా ఉంటాం. మన మెదడుకు ప్రతిదీ తాకడానికి, చూడడానికి మరియు అర్థం చేసుకోవడానికి సంబంధించి ఒకే సహజమైన స్వభావం కలిగి ఉంటుంది. మనం కొత్త అనుభవాలను అన్వేషిస్తున్నప్పుడు మన మెదడు కొత్త నాడీ యొక్క కనెక్షన్లను సృష్టిస్తుంది. అది మనల్ని తెలివిగా మారుస్తుంది, అలాగే మరింత అనుకూలతలను కలిగిస్తుంది. మన పెరుగుదల మరియు అభ్యాసానికి అనుకూలత చాలా ముఖ్యం. నేర్చుకోవడం మరియు జ్ఞాపక శక్తిని నియంత్రించే మెదడు యొక్క హిప్పోకాంపస్ మనం కొత్త అనుభవాలను కోరుకునేటప్పుడు మాత్రమే పెరుగుతుంది. ఇదంతా కూడా పరిశోధన చెబుతోంది. ఈ సామర్థ్యం ప్రతి కొత్త పరిస్థితికి అనుగుణంగా మారుతూ ఉంటుందట. అందుకే ఎప్పుడూ కూడా మీరు యాక్టివ్గా ఉండాలంటే ఖచ్చితంగా మీ మెదడు మీ కంట్రోల్లో ఉండాలి. గుర్తుపెట్టుకోండి.